డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఏంటంటే స్పామ్ లోపల ఉన్న జీన్స్ లో అంటే డిఎన్ఏ లో కూడా మార్పులు వస్తాయి. దీనివల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడము, వచ్చినా సరిగా ఆగకపోవడము, మిస్క్యారేజ్ అవ్వడం అనేది కామన్ ప్రాబ్లమ్స్ అన్నమాట. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అవుతాయి. ఈ బరువు ఎక్కువ కొద్ది హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అన్నాను కదా, పురుషుల్లో ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువైపోతాయి. ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉండకూడదు. ఆడవాళ్ళలో ఎంత ఉండాలో అంతే ఉండాలి, పురుషుల్లో కూడా లో లెవెల్స్ లో ఉంటే మంచిది. ఈ హై లెవెల్ ఈస్ట్రోజన్ అయ్యే కొద్దీ ఇనిబిన్ బి అండ్ ఆండ్రోజన్ హార్మోన్స్ అనేవి తగ్గిపోతుంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ స్పర్మ్ ప్రొడక్షన్ కి. సో ఇవి తగ్గిపోయినప్పుడు స్పర్మ్ కౌంట్ అనేది దెబ్బతింటుంది. దీని వల్ల ప్రెగ్నెన్సీ కూడా వెనకాడుతుంది. వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు, బిఎంఐ ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్సర్సైజ్, డయట్ చేసుకుంటూ మీ బిఎంఐని రెగ్యులర్ గా చెక్ లో పెట్టండి. వెయిట్ ని రెగ్యులర్ గా చెక్ చేస్తుండండి వెయింగ్ మెషిన్ మీద. ఇవన్నీ చెక్ చేసుకుంటూ మీ హైట్, వెయిట్ ప్రకారం మీరు బిఎంఐ క్యాల్కులేట్ చేసుకుని మెయింటైన్ చేయగలిగితే హెల్త్ అనేది బాగుండి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా మీకు ఇంప్రూవ్ అవుతాయి.